ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసిండ్రు, బడ్జెట్ ప్రసంగం విన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 12.9%. కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 10.1. తగ్గిందా పెరిగిందా? మేము బాగా చేసినాం ఇక మా అంత ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాగా కొడుతున్నారు కదా. ఎందుకు తగ్గింది జిఎస్డిపి? రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8% మాకంటే తగ్గింది. జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.8% తగ్గింది. తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 1,24,104 రూపాయలు ఉంటే మేము దిగిపోయేసరికి 3,56,564. అంటే మా గ్రోత్ రేట్ 12.4%. కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే 9.6%. నేను చెప్పలే, బట్టి గారే చెప్పిండు. వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో 9.6. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.4%. అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డారు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది. ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. ఇందులో ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. బాధ కలిగే అంశం ఎక్సైజ్. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. అక్క చెల్లెల పుస్తలు తాగదింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా బాధకరం. మరి మహిళా మంత్రులు ఉన్నారు, ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో? ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27,000-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్ లో పెట్టినావు? పోయినసారి నేను అసెంబ్లీలో అడిగిన మీరు చూసుంటారు, 7,000 కోట్లు ఎక్కువ పెట్టినామంటే లేలే మేము ధరలు పెంచాము అన్నారు. ఏం జరిగింది? బీర్ల ధరలు పెంచిందా లేదా? ఇప్పుడు కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, ఇదే పనులు పెట్టినావు కదా. నువ్వు
అన్ని పెంచుడే. అంటే దాదాపు ఈ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు అధికారులకు. అరే నువ్వు తక్కువ అమ్మినవు మాల్, ఈ సంవత్సరం పోయినసారి కంటే నీ మాల్ అమ్మలేదు, తగ్గింది, నువ్వు ఎందుకు పెంచలే అని మెమోలు ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు. తాగుడు తగ్గించమంటారా, తాగుడు పెంచమంటారా, ఇంకేం చేయమంటారు? చిన్నపిల్లలకు కూడా దాయిపోయమంటారా, మహిళలకు కూడా దాయిపోయమంటారా? ఏం చేస్తావు? ఎట్లా పెరుగుతుంది 14,000 కోట్ల ఆదాయం? నేను అడుగుతా ఉన్నా. ఈసారి బడ్జెట్లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, భూముల అమ్మకం. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, తాతలు ఇచ్చిన ఆస్తి, తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొందబెట్ట నీకు కావాలి, భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు. పోయినసారి 2023-24లో 23,000 కోట్లు ఉంటే మా ప్రభుత్వంలో, ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు పెట్టారు. అంటే ఇంకిని భూములు అమ్ముతావు అన్నట్టు. ఇప్పుడు ఆ గచ్చిబల్లిలో 400 ఎకరాల అమ్మకానికి పెట్టిండు, ఇంకిన్ని పెట్టావు. 31,618 కోట్లను ఈరోజు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా, భూముల అమ్మకంలో భాగంగా ప్రతిపాదించారు. అంటే మద్యం అమ్మకాలు పెంచుతావు, భూముల అమ్మకాన్ని పెంచుతావు, ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతా ఉన్నా. అప్పులు మాత్రం పెరిగినాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇందులోనే చెప్పాను. ఎఫ్ఆర్బిఎం అప్పులు బీఆర్ఎస్ హయాంలో 27.6% ఉంటే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా 28.1% రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి. నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీదేసినావు, కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి. माइनॉरिटीज, हमारे मुसलमान बहनों को, भाइयों को, तमाम माइनॉरिटीज को पिछले बार बजट में 3,003 करोड़ रुपए रखे थे. 1,000 करोड़ रुपया भी आज तक खर्च नहीं करे. बात करोड़ों में, काम पकौड़ों में है. पैसे रिलीज नहीं होगा. बोला 3,003 करोड़ बोल के, लेकिन 1,000 करोड़ रुपया भी ये साल रिलीज नहीं करा. फिर ये साल बोल रहा कि 3,500 करोड़ रुपया रखेंगे. एक स्कीम नहीं है, 1 रुपया नहीं दिया. सिर्फ जो केसीआर साहब ने जो शादी मुबारक रखे थे, जो टिमरी स्कूल रखे थे, उतना ही है. और कुछ नया स्कीम नहीं है, और कुछ एक नया पैसा भी नहीं दिए. माइनॉरिटीज को एक मिनिस्टर भी नहीं है. माइनॉरिटीज को कम से कम एमएलसी भी नहीं दिए. माइनॉरिटीज को बजट भी नहीं दे रहे. ऊपर से ये बजट बुक में क्या बोले, जो टिमरी स्कूल है उसको स्कीम इंटीग्रेटेड स्कूल में मिला देंगे. बोले तो माइनॉरिटी रेजिडेंशियल स्कूल बंद हो जाएगा. माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स को ये लोग क्लोज करने का चक्कर में है. जो केसीआर साहब ने बच्चे इंग्लिश मीडियम में पढ़ना बोल के 203 स्कूल खोले, वो स्कूल को खत्म करने का चक्कर में ये कांग्रेस सरकार है. आप लोग सोचिए. అదే విధంగా హ్యామ్ రోడ్లు కేసీఆర్ గారు ఉండగా ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశాం. మేము ఎక్కడ అప్పులు తేలేదే. ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండు 40-60, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 60% మేము కాంట్రాక్టర్ మీద బాధ్యత పెడతాం. అంటే కాంట్రాక్టర్ ఏం చేయాలి? టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేయాలి. అంటే నీ మండలంకి పోవాలన్నా, నీ జిల్లాకు పోవాలన్నా ప్రజలు టోల్ కట్టాలనా? ఊరికి పోవాలంటే కూడా టోలే కట్టాలి. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది? ఇలా కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టిందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ గేట్లు పెట్టే కథ హ్యామ్ మోడల్ తెస్తున్నామని బడ్జెట్ లో చెప్పారు. ఇలా 20,000 కోట్లు అయితే అన్నాడు. ఈ రోడ్లు వేసాట ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి, హ్యామ్ మోడల్ పెట్టి ఇవాళ ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం. అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి అని మేము హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టిండ్రు. గతంలో మేము రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు. ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా, పేద ప్రజల ముక్కు పిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు. పీసీలకు
కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీలకు. కానీ బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నిన్నటిదాకా బాకా ఊదిండ్రు. 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఢిల్లీకి పంపిండ్రు, చేతులు దులుపుకున్నారు. మరి మీ చేతిలో ఉన్న బడ్జెట్ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మొన్న కూడా చెప్పిన నేను, సబ్ ప్లాన్ పెట్టండి బడ్జెట్ లో. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 20,000 కోట్లు పెట్టండి అంటే ఇవాళ ఈ సబ్ ప్లాన్ లో ప్రకారం సబ్ ప్లాన్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ లో కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. 11 పెట్టారు, 1000 అది ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది, ఉన్నది 10. అంటే ఇవాళ బీసీలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు పెట్టమని మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, సబ్ ప్లాన్ పెట్టమని చెప్పి ధోకా చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.